ఇది ఒక వెరైటీ కర్రీ అండి. ఎంతసేపు మనము పూరి తింటున్నాం కదా, అలా కాకుండా వెరైటీ కర్రీ చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. బుట్టి బాదుషాల కర్రీ. మనం పూరిని తీసుకొని దాన్ని 2 పార్ట్స్ తీసుకున్నాము. అటు ఇటు మిల్ తిప్పేస్తుంటాం, ఇటువైపు అటువైపు. దాన్ని ఇట్లా రౌండ్ ఫ్లవర్ లాగా చేసుకున్నాము. ఇట్లా ఫ్లవర్ లాగా చేసుకుందాము. ఒక 10 చేసి పెట్టేసుకుందాము. ఈ ఫ్లవర్ లాగా అన్ని పూరి, ఒక్కొక్క పూరికి 2 వస్తాయి. అట్లాగా ఒక 5 పూరి చేశాను. 5 2 10 ఐటమ్స్ వస్తాయి. ఇప్పుడు వీటిలో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇలా గోల్డ్ కలర్లో ఏం చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కోడిగుడ్లు బంగాళదుంప బాదుషా కర్రీ చేసుకుందామా? అయితే రండి, ఇది ఎలా చేయాలి ఏంటనేది చూపించేస్తాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. 1 స్పూన్ పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆనియన్, 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం టేస్ట్కి తగ్గట్టు, ఒక టమాటా, పచ్చిమిరపకాయ, ఇంట్లోది కొత్తిమీర, కరివేపాకు. ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇంగువ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసి, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఫ్లేవర్స్ మొత్తం ఎగుసి ఆలుగడ్డకి పడుతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. దీంట్లో మనం నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ చింతపండు పులుసు తీసుకొని వేడి చేసి పెట్టుకొని ఆ చెత్త అంతా తీసి పెట్టేసాను. దీనిలో పోసేసుకుందాం. కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ పోస్తాను. ఇప్పుడు ఎంత దగ్గర కనిద్దాం. దీంట్లో ఒక స్పూన్, మీకు కొంచెం ఒక స్పూను షుగర్ అయినా వేయచ్చు, లేదా చిన్న ముక్క బెల్లం ముక్క అయినా వేయచ్చు. వేస్తే అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది. చిన్న ఫ్లేవర్కి చిన్న బెల్లం ముక్క వేస్తాను. మూత పెట్టేసుకుందాం. దగ్గరికి వచ్చేసాక మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ బాదుషాస్ పైన పెట్టేసుకుందాం. బాదుషాస్ రెడీ అయిపోయినాయండి. కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూద్దామా? అయిపోయింది, దగ్గరకు వచ్చింది. పీస్ కూడా రెడీ అయిపోయింది. పోయి ఆపేసుకున్నాం. ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నాం బాదుషాస్, దీని మీద ఇలా పెట్టేసుకుందాం. ఇది పులుసు అంతా లాగేసి ఇది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. బంగాళాదుంప కోడిగుడ్డు బాదుషా కర్రీ రెడీ అయిపోయింది. ఈ పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవి కనుక నానిపోయి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు గట్టిగా ఉంది కదా, ఈ పులుసు అంతా పీల్చుకొని మంచి టేస్టీగా ఉంటుంది. చూసారా? చూసారా? బాదుషా కర్రీ రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే టేస్ట్ కాకుండా టేస్ట్ చేంజ్ చేస్తుంటే మనకి తినడానికి కూడా హాయిగా ఉంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిట్టా గణేష్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ కమెంట్. బాయ్.